నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్స్ అన్నీ కేవలము ఒక ఆందోళనకు సంబంధించినవి కావు. ఒక దేశం యొక్క యువత ఆవేశాలు ఏ రకంగా ఉంటాయనేది ఇక్కడ ప్రస్ఫుటంగా చూపిస్తున్నటువంటివి. మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ ఇప్పుడు అది రావణ కాష్టంలా రగిలిపోతుంది. ఎందుకంటే కేవలం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ యువతను ఆ రకంగా ఉద్రేకపరిచింది. 24 గంటల్లోనే ఒక దేశ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి ఏకంగా దేశం విడిచిపోయే పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఏం జరిగింది? సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే దీనికి నిజమైన కారణమా, లేక మరేదైనా ఆ కారణం దాగి ఉందా? ఈ పోరాటం వెనుక ఉన్న అసలైన కారణాలు ఏంటి? ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబులు తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాల్సిందే. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రజాగ్రహానికి భయపడి పదవి నుంచి తప్పుకోవడమే కాదు, అనారోగ్యం పేరుతోటి దుబాయ్కి ఏకంగా పారిపోవడానికి కూడా ట్రై చేశారు. సైన్యం అనుమతి కూడా తీసుకున్నారు. ఇక దేశం విడిచి వెళ్ళడానికి కూడా అంత సిద్ధమైంది. అంతలోనే ఏం జరిగింది? సరిగ్గా చెప్పాలంటే ఇది 2 రోజుల క్రితం మొదలైనటువంటి స్టోరీ. నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్తో సహా 24 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను పూర్తిగా నిషేధించింది. ఇక దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా నేపాల్ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ ఈ నిర్ణయమే అక్కడ యువత లోపల ఒక అగ్నిపర్వతంలా పేలింది. యువత ఆగ్రహానికి ఇది ఒక నిప్పురవ్వగా మిగిలిపోయింది. ఇది కేవలం సోషల్ మీడియా నిషేధం గురించి మాత్రమే కాదు. ఈ ఆందోళన వెనుకల ఉంది ఓ లోతైన స్టోరీ కూడా ఉంది. కొన్నాళ్ళుగా నేపాల్లో రగులుతుంది ఇదే అంశం, పొలిటికల్ నెపో కిడ్స్ అనే అంశం. ఇది వైరల్గా మారింది. రాజకీయ నాయకుల పిల్లలు తమ విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఎలా గడుపుతున్నారు అంటూ సోషల్ మీడియాలో అదొక వైరల్ అయింది. ఒకవైపు దేశ యువత నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక ఇబ్బందులతోటి పోరాడుతుంటే, మరోవైపు పాలక వర్గాల వారసులు పన్నుల డబ్బుతో ఎంజాయ్ చేయడంని అక్కడ యువతను ఆగ్రహానికి గురిచేసింది. ఇక దీనికి తోడు నేపాల్ ఎయిర్లైన్స్ విమానాల కొనుగోలులో కూడాను భారీగా అవినీతి జరిగిందని, వ్యవసాయ రంగాన్ని ఆ గవర్నమెంట్ పూర్తిగా విస్మరించి తీవ్రంగా అవినీతికి పాల్పడిందంటూ సోషల్ మీడియాలో పెద్ద పెట్టున పోస్టులు కూడా వైరల్ అయ్యాయి. ప్రజల డబ్బును రాజకీయ కుటుంబాలు ఈ రకంగా వృధా చేస్తున్నాయని చెప్పి అవినీతి రాజ్యమేలుతుందంటూ యువత పూర్తిగా నమ్మి ఇక ఆందోళనకు సిద్ధమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువెత్తిన ఈ పోస్టులను అరికట్టడానికి ఆ నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా మీద నిషేధం విధించింది. కానీ ఈ చర్యనే యువత ఆగ్రహానికి మరింత పెంచింది. నేపాల్లో జనరేషన్ జెడ్ పోరాటం చాలా విస్తృతంగా అన్ని చోట్లలా పాకిపోతుంది. ఇక దాని మీద నిషేధం ఉన్నప్పటికీ టిక్టాక్, విపిఎన్ల ద్వారా సమాచారాన్ని పంచుకుంటూ వేలాది మంది యువత రాజధాని వీధుల్లోనికి వచ్చారు. అధికారుల హెచ్చరికలను పూర్తిగా ధిక్కరించి నిరసనలన్నింటినీ తీవ్రతరం చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 28 లోపు ఉన్న యువతే. అక్కడ పోలీసులతో, సైన్యంతో నేరుగానే పోరాడుతున్నారు ఆ యువత. పార్లమెంటు భవనానికి సైతం నిప్పు పెట్టారు. దేశంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడినటువంటి సిచ్యువేషన్ అక్కడ. అయితే ఈ పోరాటానికి సుదన్ గురుంగ్ అనే యువ నాయకుడు ముందుండి ఈ కథ అంతా నడిపించాడు. అతని హామీ నేపాల్ అనే ఎన్జిఓ ఈ ఉద్యమాన్ని నిర్మించింది. ప్రత్యేకంగా చూస్తే ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ రాజీనామా చేయాలన్నదే వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. కానీ యువత ఆగ్రహాన్ని చూసి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రధాని పదవికి రాజీనామా కూడా చేశారు. కానీ యువతలో ఆ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. గడిచిన 2 ఏళ్లలో దక్షిణాసియాలో సైతం ఆ దేశ ప్రజల్లో ప్రజాగ్రహం చాలా పెరిగిపోయింది. శ్రీలంకలో జరిగిన ఆర్థిక సంక్షోభం, ప్రజా తిరుగుబాటు కూడా ఇప్పటికీ మనకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు కూడా ప్రజలు రాజపక్సే కుటుంబం మీద తిరగబడ్డారు. వారి ఇళ్ళని తగలబెట్టారు. అధ్యక్షుడు గోటబాయ పారిపోవాల్సి వచ్చింది.
సో ఆ తర్వాత బంగ్లాదేశ్లను కూడాను ఇదే రకమైనటువంటి హింసాత్మక నిరసనలు పెళ్ళుబుకాయి. ఉద్యోగాల్లో నిరసన, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఆందోళనలు దేశాన్ని అల్లకొల్లోలం చేశాయి. 300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి. చివరికి ప్రధాని షేక్ హసీనా సైతం తన పదవికి రాజీనామా చేయాల్సి వేరే దేశానికి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ బంగ్లాదేశ్లో సైనిక పాలన నడుస్తోంది. అయితే ఇవాళ నేపాల్లో ఈ పరిస్థితి, నిన్న బంగ్లాదేశ్, మొన్న శ్రీలంక. ఈ వరుస పరిణామాలతో అధికారంలో ఉన్న వారికి ఒక స్పష్టమైన హెచ్చరికలు సూచిస్తున్నాయి. ప్రజల గొంతును అధికారం బానిసత్వంతో అణిచివేస్తే ఎలాంటి పరిణామాలో ఇవి మంచిగా తెలియజేస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా పారదర్శకమైనటువంటి జవాబుదారీతనంతో ఉన్న పాలననే అందించాలని ఈ సంఘటనలు పాలకులకు ఒక హెచ్చరికలా తెలియజేస్తున్నాయి. ఇక భవిష్యత్తులో నేపాల్ రాజకీయాలు ఎలాంటి మరుపులు తిరుగుతాయో వేచి చూడాలి. మరికొన్ని రోజుల్లో కీలక పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే. యువత శక్తిని నిరూపించుకునే ఉంటుంది. కానీ ఈసారి నేపాల్లో జరిగే మార్పులు శాశ్వతంగా ఉంటాయా లేదా అనేది కాలమే చెప్తోంది. ఇక ఈ కథనంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని విశ్లేషణాత్మక కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.